అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి మాటతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చాలామంది ఎన్నో మాటలు చెప్తారు, ఎన్నో వాగ్దానాలు చేస్తారు, రకరకాలుగా ఉంటారు. కానీ మాటల కంటే చేతలే మిన్న అని చెప్పి మన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు నిరూపించారు. తాటిమాకులో రాహుల్ కుమార్ రెడ్డి గారు నిరూపించారు. ఎందుకంటే ఆయన ఒక ఐఏఎస్ అధికారి, పశ్చిమ గోదావరి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలం నుంచి ఇక్కడ విధి నిర్వహణ చేస్తూ ఉన్నారు. మన ఆశ్రమానికి కొద్ది నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఈ వృద్ధుల్ని మేనేజ్మెంట్ని చూసి చెల్లించిపోయారు. ఇంత చిన్న మేనేజ్మెంటు అంత చక్కగా 50 మందికి భోజనాది కార్యక్రమాలు ఎలా నిర్వహించగలుగుతూ ఉంది అసాధ్యమైన విషయం. ఎందుకంటే చాలా అసాధ్యం ఇటువంటివన్నీ. ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఎటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏమీ లేకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేకపోయినా ఈ ఆశ్రమాన్ని గత 13 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. నా పేరు రవికుమార్, వీరి పేరు రాజు, వారి పేరేమో రమేష్, మా మిత్రుడు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఈ ఆశ్రమానికి భోజనాది కార్యక్రమం లేదు. ఆశ్రమం అంటే రేషన్ బియ్యంతో భోజనం కాదు. చక్కగా మన ఇళ్లలో మనం ఏ ఆహారాన్ని అయితే మనం వండుకుంటున్నామో, సోనా మసూరు బియ్యం లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్తో వంటకాలు ఇంచుమించుగా వాటికి దగ్గరగా ఇంచుమించు అయ్యే బియ్యంతో మనం ఇక్కడ భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. 365 days చికెన్ తోటి మేము ఇక్కడ భోజనం వెళ్ళి చేస్తా ఉన్నాం. మీకు ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఏం నీడ్ ఉందని చెప్పి మన రాహుల్ కుమార్ రెడ్డి గారు అడగడం జరిగింది. అయ్యా మాకు వాషింగ్ మెషిన్ ఒకటి వాంటింగ్ ఉందండి, అవసరం ఉందండి. ఎందుకంటే బట్టలని దుస్తుల్ని వాష్ చేయాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పాము. వారు వెంటనే సహృదయంతో స్పందించి మనకి ఈ వాషింగ్ మెషిన్ పంపించడం జరిగింది. కొత్త వాషింగ్ మెషిన్ ఇది వాళ్ళు మనం దీన్ని ఓపెన్ చేస్తాం. ఇవన్నీ దీంట్లో వాషింగ్ మెషిన్ ఇది 12 kg సుమారు బట్టలను వాష్ చేస్తుంది. దీని విలువ ఒక 60,000 రూపీస్ ఉంటుంది. ఇది ఏ కంపెనీ అండి? ఇది ఎల్జీ కంపెనీ. ఎల్జీ కంపెనీ వాషింగ్ మెషిన్ మనకు పంపించారు. ఈ ఆశ్రమం తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అని ఆ మేనేజ్మెంట్ వాళ్ళు భరోసా ఇచ్చారు. నేను ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వం అని చెప్పి ఈ వృద్ధులకి భరోసా ఇవ్వడం జరిగింది. అట్లాగే వీళ్ళకి పెన్షన్ కానీ ఇంకేదన్నా అవసరతలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి వారు వాకప్ చేశారు. అన్నట్టుగానే ఆయన ఈ భీమవరం మండల తహసీల్దార్ గారిని, ఆర్ఐ గారిని, విఆర్ఓ గారిని వాళ్ళందరినీ పంపించి ఇక్కడ వాకప్ చేయించి లిస్టు చేయించారు. రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా కూడా వారు చేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని వారు సహృదయంతో, వారి వృత్తి కాకపోయినా వారి విధి నిర్వహణ ఇది భాగం కాదు అని చేయాల్సిన పనే లేదు. నాకెందుకని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయినా కూడా వాళ్ళు చేశారంటే వారి మనసుల్లోనూ లేదా వారి కుటుంబ సభ్యుల్లోనూ ఈ సేవా కార్యక్రమం అనేది వారి రక్తంలోనూ లేకపోతే డిఎన్ఏలోనూ జీన్స్లోనూ ఉంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. అలా వచ్చి అలా మొహం చూపించి ఫోటోకు ఫోజ్ ఇచ్చి వెళ్ళిపోయే ఈ రోజుల్లో ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయ్యి చక్కగా ఇచ్చి చూపించారు. కొత్తది సీల్ పీస్ వారు ఇచ్చారు. ఈ ఆశ్రమానికి మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఒకసారి అమ్మా అందరం ఒకసారి మన ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతోమందికి ఆయన చేసిన ఈ కార్యక్రమం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఆయన కూడా ఆదర్శంగానే ఆయన అభ్యుదయ భావాలతో ఆదర్శంగా ఆయన విధి నిర్వహణ కూడా పేదవాడు అంటే ఎక్కడ పేదవాడు కనిపించినా కూడా ఆయన విధి నిర్వహణ కార్ ఆపడం లేకపోతే పీజీఆర్ఎస్ అంటే గ్రీవెన్సల్ దాంట్లో పేదవాళ్ళు ఎవరైనా వస్తే, నడవలేని వాళ్ళు వస్తే కార్యాలయం బయటకు వచ్చి ఆ రోడ్డు మీద దాకా వచ్చి అవన్నీ వారికి సంబంధించి వెంటనే స్వీకరించి అవి ఎంతవరకు వచ్చినాయో కూడా వారు ఫాలో అప్ చేసి వారికి అందే వరకు అది ఉద్యోగులను పరిగెత్తించి వాళ్ళు వెంటబడి చక్కగా ఆయన చేస్తూ ఉన్నారు. పేదవాడికి మంచి చేసే కార్యక్రమాన్ని వారు చేస్తూ ఉన్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లాకు ఆయన రావడం లేదా మన వృద్ధుల ఆశ్రమానికి లేదా మనలాంటి పేదవాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.